అంటే యాక్చువల్గా మీరు ఇందాక అన్నారు కార్తీక దీపం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు కూడా ఆ బాధ ఉండేదని చెప్పి. బట్ కార్తీక దీపం అయిపోయిన తర్వాత ఎందుకు మీరు చిక్కినట్టు అనిపించారు? ఇప్పుడు అర్థమైంది అసలు రీజను. అది అయిపోయిందని బాధైనా బెంగతోనైనా? బెంగ వల్ల వచ్చిన లోటుతో కూడిన బాధ. అయితే ఇది ఫ్రెష్ స్టోరీ అన్నారు, బట్ అంటే దీంట్లో డాక్టర్ బాబు వంటలక్క అనేది ఉంటుందా, లేదంటే కనుక ఆ క్యారెక్టర్స్ కూడా టోటల్గా మార్చేసి మొత్తం కొత్త సెటప్తో చేస్తున్నారా? అదే అండి, అంటే పాత్రల స్వభావాలు అలాగే ఉంటాయి కానీ ప్రొఫెషన్ మారుతుంది. ఈసారి డాక్టర్ బాబు కాదు, ఇంకో బాబు, కొత్త బాబు, శోభన్ బాబా? యా, అంటే లీక్స్ ఇవ్వద్దన్నారు డైరెక్టర్ గారు. లీక్స్ ఇవ్వద్దన్నారా డైరెక్టర్ గారు? అంటే లీక్స్ ఏం లేదండి. చెప్పనివే లీక్స్ ఏం లేదండి. ప్రొఫెషనల్ వైజ్ రెస్టారెంట్స్, గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటే రెస్టారెంట్ ఓనర్ లాగా, అది ప్రొఫెషన్. అయితే వంటలక్క ప్రొఫెషన్ మీకు స్లైట్గా మీకు చేంజ్ చేసినట్టు అనుకోండి ఆల్మోస్ట్. అంటే వంటలే చేయట్లేదు. మరి ఇక్కడ టిఫిన్లు అమ్మారు కదా ఇందాక మాకు చూపించిన. నేనే కదా డాక్టర్ బాబు వంట చేయట్లేదని అంటున్నారు. మీ క్యారెక్టర్ మాత్రం సేమ్ వంటలక్క, అదే క్యారెక్టర్? వంటలక్క కాదండి, సహం పూర్తిగా వంటలక్క కాదు. పూర్తిగా వంటలక్క కాదు. అయితే యాక్చువల్గా మీకు లాస్ట్ సీజన్ అంతా కూడా చాలా గ్లిజరిన్ బాటిల్స్ అయిపోయినాయని కంప్లైంట్ ఉంది. మరి ఎవరు చెప్పారు మీకు? మీ టీంలో వాళ్ళే. లేదండి, ఎవరు చెప్పను. నేనే గ్లిసరిన్ ఎక్కువ వాడాను. డైరెక్టర్ గారు ఉన్నారు కదా, అడగండి. న్యాచురల్గా నేను అంతా అడగండి, మీరు ఉన్నారు కదా. అసలు మొత్తం 6 ఏళ్ళు చేశాను, 6 ఏళ్ళు ఎప్పుడు గ్లిజరిన్ వాడలే ఆవిడ. అంటే అతిశయోక్తి కాదు అనుకుంటే, మహానటిలో మీకు ఎన్ని చుక్కలు కావాలి అనేది ఆ క్యారెక్టర్ అంతే. కళ్ళల్లో నీళ్లు తిరగాలి, అక్కడే ఆపు, పలానా డైలాగులో వదిలేసే బయటికి అంటే ట్యాప్ వదిలినట్టు వదిలేస్తుంది ఆవిడ. సూపర్. అయితే యాక్చువల్గా మీరు అంటే మీరు అక్కడ ఇంతకుముందు ఏంటంటే ఒక రీమేక్ సీరియల్ కింద దాన్ని స్టార్ట్ చేశారు కదా. ఇప్పుడు మిగతా లాంగ్వేజ్లో లేదు కానీ ఇక్కడ స్పెషల్గా అంటే ఈ కార్తీక దీపం 2 అనే దానికి ఎందుకంటే ఒకసారి ఒక బ్యారియర్ సెట్ చేశారు ఆల్రెడీ టీఆర్పీ పరంగా కానీ, మీకున్న ఇంతకుముందు క్రేజ్ చూసాం కదా. సో దాన్ని దాటి చేయాలన్నప్పుడు ఖచ్చితంగా పైన అయితేనే మనకి చేయాలనిపిస్తుంది, ఎందుకంటే ఆ క్యారెక్టర్తో వచ్చిన రికగ్నిషన్ వలన. సో మరి మీకు డైరెక్టర్ గారు లేదంటే మీకు అప్రోచ్ అయ్యి కథ చెప్పినప్పుడు మీకు అంత అంటే దాన్ని దాటే ఎలిమెంట్స్ అంటే మీకు ఏం కనిపించినాయి, మీకు కనెక్ట్ అయిపోయాయి? కార్తీక దీపం అనే ఒక్క పేరు చాలు. హాయ్ అండి, నిరుపమ్ గారు. ఇదే వేదిక మీద ఎన్నో సినిమాలు ప్రెస్ మీట్లు జరిగాయి, ఎన్నో సినిమాలు జరిగాయి, కానీ ఒక సీరియల్లో ప్రెస్ మీట్ చేయడం ఫస్ట్ టైం ఇది. అవునండి. ఈ ఐడియా ఎవరిదండి అసలు? స్టార్మా, ద క్రెడిట్ గోస్ టు స్టార్మా. ఎందుకంటే ఛానల్ స్టార్మా అండి. ఎందుకంటే ఇది తెలుగు ఛానల్స్ ప్లాట్ఫామ్లోనే ఇది ఒక మైల్ స్టోన్, మీరే చెప్తున్నారు. సో అలాంటి మైల్ స్టోన్కి ఒక సీజన్ 2 వస్తుందంటే వాళ్ళు దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు కదా. సో ద హోల్ క్రెడిట్ అండ్ ఐడియా గోస్ టు స్టార్మా. ఓకే, అంటే మీరు కార్తీక దీపం 2 చేస్తున్నారని తెలిసినప్పుడు మీ వైఫ్ ఏమన్నారండి? రెస్పాన్స్ ఏంటి? మళ్ళీ మొదలైందా అన్నారు. లేదు, ఆబ్వియస్గా ఏముంటుంది, ఇట్స్ వెరీ ఎక్సైటెడ్. అంటే ఈసారి ఎలా ఉండబోతుంది, జనాలకు ఉన్న క్యూరియాసిటీ ఉంది, కథ ఏంటి, ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ డెఫినెట్గా అందరిలో ఉంది కదా. సేమ్ అదే ఎక్సైట్మెంట్. ఓకే, ప్రేమి విశ్వనాథ్ గారు చెప్పండి. కార్తీక దీపం 2లో కూడా మీరు వంటలకు కానీ కనిపిస్తున్నారు. అంటే ప్రోమో చూస్తే ఓ సైకిల్ మీద టిఫిన్లో అవి తీసుకొస్తున్నట్టు, ఇందులో కూడా మీ క్యారెక్టర్ సేమ్ అలాగే ఉంటుందా? అదే నేను ఇందాక చెప్పాం, సహం వంటలకలాగే అయినా పూర్తిగా వంటలక కాదు. అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి అలాగే ప్లానింగ్లు ఉన్నారు, ఇంకా చేంజ్ అవుతుందో లేదో తెలియదు. ఇంకా స్క్రీన్ ప్లే రైటర్ గారిని ఛానల్ని అడగాలి. అంటే ఫస్ట్ దాంట్లో కూడా మీరు పని మనిషిగానే ఉన్నారు, ఇందులో కూడా పని మనిషిగానే ఉన్నారు. మీరు వైఫ్గా మారేది ఎప్పుడండి? ఫస్ట్ దాంట్లో కూడా నేను పని మనిషి ఏం కాదు కదా. మీరు చూడట్లేదా కార్తీక దీపం? మీరు చూసారా ఎప్పుడైనా? అంటే అప్పుడప్పుడు చూసాం కాబట్టి మేము చూసినప్పుడు ఎప్పుడు పని మనిషిగానే. పూర్తిగా చూడండి, 1600 ఎపిసోడ్ పూర్తిగా చూసి నన్ను క్వశ్చన్ అడగండి. లేదు, దాంట్లో పని మనిషి కాదు. సీజన్ 1లో పని మనిషి కాదు, ఇంటి కోడలు, పెద్ద ఇంటి కోడలు. అయితే ఇంట్లో పని చేస్తే పని మనిషా? అలాగే కనిపించారు. కాదండి, కాదు. డైరెక్టర్ గారు. హలో డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు
సో ఇక్కడ అలా హాయ్ అండి. హలో. సో థింగ్ ఏంటంటే మేము రెగ్యులర్గా తెలుగు సీరియల్స్తో పాటు హిందీ సీరియల్స్ కూడా చూస్తూ ఉంటాం. కాకపోతే హిందీ సీరియల్స్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో సో రాను రాను ఆ క్యారెక్టరైజేషన్ కాస్త రిచ్గా కూడా అవుతూ ఉంటుంది. సో ఇందులో కూడా మన దీపా క్యారెక్టర్ స్టార్టింగ్ ఇలా చేస్తున్నప్పటికీ కూడా ఆవిడ కూడా మేబీ ఒక రిచ్నెస్ అన్నది ఈ సీరియల్లో మనం చూడగలుగుతామా క్యారెక్టర్ పరంగా? చాలా మార్పులు ఉంటాయండి. ఓకే. కార్తీక్ది సీజన్ 1 రామాయణం అయితే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పేయచ్చు. సీజన్ 2 మహాభారతం, చాలా పర్వాలు ఉన్నాయి. సో రాజేంద్ర గారు, ఎస్, రాజేంద్ర, ఈ సీరియల్కి కార్తీక దీపం అనే 2 అనే టైటిల్ పెట్టడానికి ఆల్రెడీ కార్తీక దీపం అని ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి ఆ టైటిల్ని బ్యాక్ చేయడం కోసం ఈ కథకి ఈ టైటిల్ పెట్టారా, లేకుంటే ఈ కథకి సరిపోతుందని చెప్పేసి ఈ టైటిల్ పెట్టారా? రెండూ ఉన్నాయండి. ఆబ్వియస్గా ఒక హిట్ సీరియల్ సీజన్ 2 వాళ్ళిద్దరిని పెట్టినప్పుడు అదే సీరియల్ అదే టైటిల్ అయితే చాలా బాగుంటుందని చెప్పి కథ కూడా యాప్ట్గా ఉంటుందండి. తమిళ సీరియల్ చెల్లమ్మ సీరియల్కి రీమేక్ అంటున్నారు, అదేనండి సీరియల్ ఇది? ఇప్పుడు ఫస్ట్ కార్తీక దీపం 1 కూడా కరుతమ్మ అనే మలయాళం దానికి రీమేకే, బట్ మేము చాలా చేంజెస్ చేసాం. ఇది కూడా అలాగే దాని బేస్ తీసుకున్నాం. ఇందులో చాలా మార్పులు వస్తాయి. ఓకేనండి. తర్వాత కార్తీక దీపం సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 1567 ఎపిసోడ్ల వరకు చూస్తే చూసి ప్రేక్షకులందరూ కూడా దీపా కార్తీకులు వాళ్ళిద్దరూ కలిసి ఉంటే బాగుండు, లేదంటే వాళ్ళిద్దరూ కలిసి ఏ సినిమాకి వెళ్ళటమో, లేదంటే షికార్కి వెళ్ళటమో, లేదంటే వాళ్ళ మధ్యన ఏదన్నా భార్యాభర్తలు ఎలా ఉంటే బాగుంటుంది, వాళ్ళు రొమాన్స్ కానీ అలా నిజమైన భార్యాభర్తలు ఎలా ఉండాలో కోరుకున్నారు చాలామంది. కానీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళని ఏదో ఒక కష్టం వెంటాడుతుంటుంది. కరెక్ట్గా వాళ్ళు కలిసేటప్పటికి మళ్ళీ ఏదో ఒక ట్విస్ట్ వచ్చి వాళ్ళిద్దరూ విడిపోతూ ఉండుంటారు. సో ఇందులోనైనా వాళ్ళు హ్యాపీ ఫ్యామిలీగా చూడొచ్చా వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా? హ్యాపీ ఫ్యామిలీగా చూపిస్తే జనం చూడరండి. ఇప్పుడు కార్తీక దీపం 1లో 150 ఎపిసోడ్లో ఇతను అపార్థం చేసుకున్నాడు, 1000 ఎపిసోడ్లో సారీ చెప్పాడు, అపార్థం చేసుకున్నాను. 850 ఎపిసోడ్లు ఒకటే సీను, డాక్టర్ బాబు నన్ను నమ్మండి అంటే నేను నమ్మను అంటాడు. ఆ ఒక్క సీన్తో 850 ఎపిసోడ్లు నడిపాం. మొన్న ఈ మధ్య ఒక మ్యారేజ్కి వెళితే అల్లు అరవింద్ గారు మదర్ ఉన్నారు, ఆవిడని చూసి చాలా రోజులు అయింది. అరవింద్ గారి సిస్టర్స్ని అమ్మ వచ్చారా కలవాలి అంటే కొంచెం మనుషులను గుర్తుపట్టట్లేదు అన్నాను. సరే అని చెప్పి చిరంజీవి గారు మిసెస్ సురేఖ్ గారు ఇలా రాజేంద్ర మన గీతా ఆర్ట్స్లో కూడా సినిమా చేశారంటే ఆవిడ గుర్తుపట్టట్లా. అమ్మ కార్తీక దీపం డైరెక్టర్ అమ్మ అనగానే ఇలా తిరిగి చూశారు ఆవిడ. నాకు అసలు అలాంటివి చాలా జరిగినాయి కార్తీక దీపం సీరియల్కి. సార్ జస్ట్ ఒక సారీకే మరి మీరు దాదాపు 700 ఎపిసోడ్లు 50 ఎపిసోడ్లు నడిపారు. మరి ఇది ఎన్ని వేల ఎపిసోడ్ అనుకుని మళ్ళీ పెట్టారు? మీరు గ్లిమ్స్లో గమనించారో లేదు, అందులో నేను సారీ చెప్తానికి ట్రై చేస్తున్నా. అదే అంటున్నా, ఫస్ట్ ఎపిసోడ్లోనే ట్రై చేస్తున్నానంటే ఎప్పుడు చెప్తానో ఆలోచించండి. అదే అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు, యాక్చువల్గా ఇంట్లో చెప్పారంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నారు. దాంట్లో చెప్పిన విధానానికి ఎక్సైట్మెంట్కి మ్యాచింగ్ అవ్వలేదు అక్కడ. అంటే పని మెయిన్ చేస్తాం కదా ఇంట్లో మనం, అంటే ఇక రెగ్యులర్ దాని బిజీలో ఉంటాము, షెడ్యూల్స్ ఇది టైమింగ్స్ అయినా కూడా కుదరలేదు సార్. ఏదన్నా వేరేగా కుదరలేదా? సరే మళ్ళీ చెప్తాను, నిజం చెప్పేయండి. లేదు చెప్పడానికి ఏం లేదు, చెప్పలేము. అందులో కూడా ఈ గ్యాప్ ఇచ్చిన దానికి నాకు ఏ బాధ్యత లేదు. అలాగే దానికి కూడా నన్ను చాలా తిట్టుకున్నారు, వాళ్ళని ఎప్పుడు కలుపుతారని. ఓకే, అలాగే ఇది సంబంధం లేదు. కార్తీక్ గారు ఒక రౌడీ బేబీని తీసుకొచ్చారు, మరి హిమ ఎక్కడ ఉంది? హిమ ఉండే క్యారెక్టర్ ఏమైనా ఉందా లేదా? లేదండి. లేదా? లేదు. రౌడీ బేబీ నచ్చిందా? ప్రస్తుతానికి రౌడీ బేబీ. ఓకే. దీప గారు, మీరు అది వంట లెక్కగా చాలా ఫేమస్ అయ్యారు, మీకు వంట వచ్చా? ఎప్పుడైనా కార్తీక్ బాబుకి పెట్టడం జరిగిందా? ఈ క్వశ్చన్ తన్ను అడగాల్సింది. తిన్నారా సార్ కార్తీక్ గారు? వంట లెక్క వండిన భోజనం ఎప్పుడైనా తిన్నారా? 1500 ఎపిసోడ్స్. ఈ రోజు నేను ఇలా ఆరోగ్యంగా మీ ముందు తిరుగుతున్నానంటే దానికి కారణం తినకపోవడమే. మా యాంకర్ ఏరి దొరికింది ఆన్సర్. అది నిజం చెప్పమని చెప్పండి. కార్తీక దీపం ఫస్ట్ల నుంచి అబద్ధాలే చెప్తున్నా సీరియల్లో.
నేను తప్పు చేయలేదని ఇప్పుడైనా చెప్పండి. లేదండి, అబద్ధం చెప్పడం వల్లనే 1500 దాకా వచ్చారు. ఇప్పుడు నిజం చెప్పొచ్చు కదా, ఇప్పుడు మీ ముందు. ఓకే. లేదండి, నేను కార్తీక దీపం లొకేషన్ లో కూడా వంటలు చేస్తున్నాను. నేను నేను చేసిన వంటలు తిన్నాను కూడా. ఏది అడగండి. ఏ డిష్ కార్తీక్ గారు? చికెనే, లైవ్ చికెనా? ఓకే, సలాడ్ కాదు, చికెన్. నేను వంటలు చేస్తాను గ్యాప్లో లొకేషన్ లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ సార్, అండ్ ఇది మలయాళం రీమేక్ కరుతుమొత్తు అని అందరికీ తెలుసు. బట్ ఏషియానెట్లో 2014 to 19 హైయెస్ట్ టీఆర్పీ సీరియల్ అక్కడ మలయాళంలో. బట్ ఆఫ్టర్ దట్ టీఆర్పీ లేకపోవడం వల్ల ఆగిపోవడం జరిగింది. అండ్ ఇప్పుడు 2020లో మళ్ళీ 1 o'clock అది రిలీజ్ కూడా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ స్టార్ట్ చేస్తారు. బట్ అలాంటి టీఆర్పీ రేటింగ్ ఏదైనా పడుతుందని తెలుగులో మీకు ఏమైనా భయం ఉందా? 4 seasons కంటిన్యూ చేశారు అక్కడ. సో అలాగే తెలుగులో ఇప్పుడు season 2 స్టార్ట్ అవుతుంది. బట్ మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు ఆ టీఆర్పీ అనేది పడకుండా కాన్స్టెంట్గా ఫ్యాన్స్ పెరగడానికి? ఇందాక కార్తిక్ గారు చెప్పినట్టు, అంటే నిరుపమ్ గారు చెప్పినట్టు, సీజన్ 2 తీయడానికి మాకు కొంచెం లోపల భయం ఉంటుంది. కానీ ఆ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి ఇందులో. ఎమోషన్స్ పండించడంలో నిరుపమ్ అండ్ దీప దిట్టలు కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది టీఆర్పీ పడదని. సార్ ప్రేమి మేడం, చెప్పండి. మెయిన్గా ఒక సినిమాకి గ్లామరస్లో కనబడాలి అంటే ఇప్పుడు ఉన్న యాక్టర్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. బట్ మీరు కాన్స్టెంట్గా గ్లామర్గా కన్నా గ్లామరస్ అవ్వడానికి మేకప్ వేస్తూ ఉంటారు. బట్ అది ఒక యాక్ట్రెస్గా ఎంతవరకు అది స్ట్రగుల్? మెయిన్గా స్ట్రైగ్లో ఏం లేదులేండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను ఎవరికి లేదు కదా ఇది, ఈ డీగ్లామర్ చేయడం అంటే అది ప్రాబ్లం ఏం కాదు. క్యారెక్టర్ కోసం మనం చేయాలి కదా, మనం ఆర్టిస్ట్ కదా, చేయాలి. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిరుపమ్ గారు ఇక్కడ దిస్ సైడ్. ఓకే, సో